ఈ ఇథనాల్ మీరు తెచ్చిన భాగవతం ఏంటంటే ఇగో పెట్రోల్లో ఇథనాల్ కలిపే వ్యవహారం తీసుకొని వచ్చినారు. బీజేపీ కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు దీన్ని. ఈ దేశంలో E20 పెట్రోల్తో 18 లక్షల కారు పనికి రాకుండా పోయిందట. పోతుంది మరి, ఎందుకు పోదు? అది పెట్రోల్తో నడిచే కారుగా డిజైన్ చేసిన దాంట్లో ఇథనాల్ కలిపి పోస్తామంటే అది పనిచేస్తుందా? మరి ఎవరు చెప్పిండని E20 పెట్రోల్ని ముందుకు తీసుకొచ్చినారు ఈ దేశంలో? వినియోగదారుడికి కొత్త కారు ఇవ్వాలి, లేదంటే 21.5 లక్షల పరిహారం ఇవ్వాలి. మారుతి అనే కంపెనీకి ఛత్తీస్గఢ్ ఫోరం ఆదేశం జారీ చేసిందట. వినియోగదారుల ఫోరాన్ని సంప్రదించింది ఆయన. ఇగో రాయ్పూర్ కొత్త కారులో E20 పెట్రోల్తో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆ కారును వెనక్కి తీసుకొని మరో కొత్త కారును వినియోగదారుడికి అందించాలని ఛత్తీస్గఢ్లోని వినియోగదారుల కమిషన్ మారుతి సుజుకి కంపెనీకి ఆదేశాలు ఇచ్చింది. డాక్టర్ ప్రేమ్రాజ్ దేవతా అనే డాక్టర్ రాయ్పూర్లో ఒక మారుతి డీలర్ వద్ద నుంచి 18,29,000 పెట్టి 2024 జూన్లో గ్రాండ్ విటారా కారు కొన్నాడట. కొన్ని నెలల్లోనే కారు ఇంజన్లో సమస్యలు తలెత్తి నిలిచిపోతూ ఉండడంతో కంపెనీ సర్వీస్ సెంటర్కు పలుమార్లు తీసుకెళ్లినట. ఆ కారును 2024లో అమ్మినప్పటికీ దాన్ని తయారు చేసింది 2023 జనవరిలో అని తేలింది. ఈ మధ్య విస్తృతంగా వాడుకలోకి వచ్చిన E20 పెట్రోల్తో నడిచే సామర్థ్యం ఆ కారు ఇంజన్కు లేదని వెల్లడైంది. దీంతో తనకు కొత్త కారు ఇప్పించాలని కోరుతూ ప్రేమ్రాజ్ వినియోగదారుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కమిషన్ సదరు కారును వెనక్కి తీసుకొని E20 పెట్రోల్తో నడిచే కొత్త గ్రాండ్ విటారాను ప్రేమ్రాజ్కు 40 రోజుల్లో ఇవ్వాలని, లేని పక్షంలో కారు ధర ఎంతైతే ఉందో ప్లస్ ఇతర ఛార్జీలతో కలిపి ఆయనకు 20,50,494 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడు కేంద్రం ఏం చేయాలంటే, మీరు ఇది ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నప్పుడు సపరేట్గా E20 బంకులు పెట్టుకోండి, ఇథనాల్ కలిపిన పెట్రోల్ బంకులు పెట్టండి, లేదా అదే బంకులో ఇంకొక మెషిన్ పెట్టండి. ఏది అవసరం ఉన్నదో అది పోసుకుంటారు. మీరు ఇది మ్యాండేట్ చేయడం ఎట్లా? ఖచ్చితంగా ఇదే ఉంటుందని అంటే ఎట్లా? పెట్రోల్తో నడిచే వాటిలో ఇథనాల్ పోస్తే బండి ఖరాబ్ అయిపోతుంది. అసలు ఈ ఇథనాల్ని తీసుకురావడం, ఇథనాల్ ఉత్పత్తి చేసే క్రమంలో కూడా మొత్తం ఇది పర్యావరణాన్ని పొల్యూట్ చేసే కార్యక్రమం ఇదంతా. ఇగో అదనపు ఇథనాల్ను ఏం చేద్దాం? 700 కోట్ల లీటర్ల అదనపు ఉత్పత్తి సామర్థ్యం ఉందన్న AIDA అట. పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ కోసం కేంద్రం వేగంగా అడుగులు వేసింది. నిర్దేశించుకున్న దానికంటే 5 ఏళ్ల ముందే E20 లక్ష్యాన్ని చేరుకున్నది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. ఆ సమస్య వాహనాల వల్ల వచ్చింది కాదు, ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి అవుతున్న ఇథనాల్ గురించి. E20 పెట్రోల్ అమ్మకాలను ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ డిమాండ్ సప్లై మధ్య అసమతుల్యత భారీగా ఉన్నది. అదనపు ఉత్పత్తిని ఏం చేయాలని పరిశ్రమలు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఎగుమతుల గురించి మాట్లాడుతోంది. ప్రస్తుతం దేశంలో 370 డిస్టిలరీస్ ఇథనాల్ను ఉత్పత్తి చేస్తుంటే మరో 40 ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని ఆల్ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ పేర్కొన్నది. 2,000 కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఆ ప్లాంట్కు ఉన్నది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం ఇతర పరిశ్రమల అవసరాలకు పోను ఇంకా 700 కోట్ల లీటర్ల ఇథనాల్ మిగిలిపోతుందట. అయితే EBPకి ఏటా 1,200 కోట్ల లీటర్ల ఇథనాల్ సరిపోతుందని ఒక నివేదిక స్పష్టం చేసింది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఉన్నాయి. ఒకవేళ వాటి ఉత్పాదక సామర్థ్యానికి మించి తక్కువ ఉత్పత్తి చేస్తే పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలవా అనే ప్రశ్న కూడా వస్తున్నది. అవసరానికి మించి ఏర్పాటైన ప్లాంట్లను ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇథనాల్ను ఎక్కువగా కలిపి వాడగలిగే వాహనాలను ఇప్పుడు ప్రవేశపెట్టాల్సి ఉంది. E20, E40, E80 కూడా పెడతారా?